ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థన మారుస్తుంది దేన్నైనా. కానీ ఇక్కడ వచ్చిన సమస్య, దీంట్లో ఏదో కల్మషం ఉంది, ఆ కల్మషం వచ్చి నన్ను ఏదో చేస్తుంది అనే భావన ఉండటం బట్టి ప్రార్థనలో చేసి దాన్ని శుభ్రపరుస్తున్నాం అన్న ఆలోచన చెప్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది ప్రశ్నలో. కానీ ప్రసాదం తీసుకోవటం తీసుకోకపోవటం అంటే విగ్రహారాధనలు తీసుకోవటం అనేది నీ సాక్ష్యములకు సంబంధించింది. ఏ భావజాలాన్ని నువ్వు అనుసరిస్తున్నావో చెప్పడానికి సంబంధించింది. నువ్వు ప్రార్థన చేసుకుని తిన్నంత మాత్రాన ఇప్పుడు ప్రార్థన చేసుకోకుండా తిన్నా కానీ అది భోజనమే, అది సామాన్యమైనటువంటి బ్లడ్డే, సామాన్యమైన ఉప్మానే, సామాన్యమైన పొంగలే. దానివల్ల నీకు వచ్చేది పెద్దగా ఏమి ఉందో లేదో అని కాదు. మెయిన్ పాయింట్ ఏంటంటే అర్పించినటువంటిది ఒక భావజాలానికి, ఆ విగ్రహము వెనుకున్నటువంటి ఒక ఆలోచన శక్తి, ఆ విగ్రహం వెనుకున్నటువంటి పడద్రోయబడినటువంటి దేవదూతల సమూహములలో ఒకరికి ఆ విగ్రహం అర్పితం. నువ్వు దాన్ని ఆవాహయామి అంటున్నావు. అలాంటివి చెయ్యొద్దు. ప్రార్థన చేసుకుని ఆవాహయామి ఏంటి? ప్రసాదం తినడం అంటే ఆవాహయామి అని చెప్పడమే. ప్రార్థన చేసుకుని పిలవాలా? పిలిచే వాళ్ళను ప్రార్థన చేసుకుని సరే నేను ఏకీపిస్తున్నానని ప్రార్థన చేసుకుని ఏకీపించాలా? అవసరం లేదు. ఇంత కష్టం ఎందుకు? వాక్యం చెప్తోంది. నువ్వు ఏదైనా మార్కెట్లోకి వెళ్ళావు, కొనుక్కున్నావు, ప్రార్థన చేసుకో, తిను. కానీ కావాలని విగ్రహార్పితములా వద్దని చెప్పు. వాక్యం చెప్తా ఉంది. అలా చేస్తే పోలా? దానికి దాన్ని ఏమంటారు, థియోలాజికల్ ఇది చేయాలా? ఇప్పుడు ప్రార్థన చేసుకుని మనం ఒక శివాలయంలోకి వెళ్ళి వారు భక్తితో శివాలయంలో ఉంటారు, శివుణ్ణి పూజిస్తారు. మనం వాళ్ళని అవమానపరుస్తూ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేద్దామా? యేసు ప్రభువా, ఈ శివలింగం ఎవరో కాదు, యేసు ప్రభువే అని మనం ప్రార్థన చేద్దామా? అది కరెక్టా? అది వారిని అవమానించినట్లు, మన విశ్వాసాన్ని మనం చాటనట్లు. అలా చేయకూడదు. వీలైనంత వరకు నిక్కచ్చిగా ప్రార్థన చేసుకుని భోజనాన్నైనా దేన్నైనా మనం ప్రభు కోసం చేయాలి. కానీ తెలిసి ఇది ప్రసాదం అని తెలిస్తే అవతలి వ్యక్తితో ఏకీభవించటం లేదు అన్న మాట చెప్పటం కోసం ప్రార్థన చేసుకొని తినాల్సిన అవసరం కూడా లేదు. అసలు తినాల్సిన అవసరం లేదు. అంటే మాకు అర్థమైంది మీరు చెప్పిన సమాధానం బట్టి. ఎప్పుడు తినకూడదు, ఎక్కడ తినకూడదు, ఓకే, థ్యాంక్ యూ. అంటే ఎవరు అవసరం లేదు. మనకు తెలిసి కావాలి.